హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకి ఈ టీఈటీ ఇండికేటర్ ఉపయోగించి ఈ జూలై మంత్లో మనకు ఫస్ట్ ట్రేడ్ వచ్చింది. నిన్న జూలై సెకండ్ మనకి ఫస్ట్ ట్రేడ్ వచ్చింది. ఇక్కడ మనం 15/5కి 57,055 దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దీంట్లో సిగ్నల్ వచ్చింది. అలాగే మనం 57,000 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని 1019 దగ్గర మనం ఒక ఎంట్రీ తీసుకున్నాము. ఇది ఎంట్రీ తీసుకున్న తర్వాత నేను మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఒక 60 పాయింట్ల కిందనే ఉంది. తర్వాత మనం మార్కెట్ గ్యాప్ అప్పే ఓపెన్ అయ్యిందని చెప్పాము. అలాగే మార్కెట్ గ్యాప్ అప్పే ఓపెన్ అయింది. ఇక్కడ మనకు గమనిస్తే మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర ప్రైస్ 57,055 ఉంది ఇండెక్స్లో. తర్వాత మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ 9-15 క్యాండిల్ క్లోజింగ్ వచ్చి 57,075 అంటే 20 పాయింట్ల పైనే ఉంది. 20 పాయింట్ల పైన ఉన్నప్పుడు ఇది కాస్ట్ వచ్చి కొంచెం కిందకు వచ్చింది. తర్వాత మనం ఇక్కడ 1019 దగ్గర ఎంట్రీ తీసుకుంటే దాదాపు 100 పాయింట్ల దాకా కిందకు వచ్చింది. అయినా సరే మనం ఈ ట్రేడ్ని పట్టుకునే ఉన్నాము. ట్రేడ్లోంచి ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి ఇండెక్స్లో 100 పాయింట్ల కింద పడినా సరే ఇండెక్స్లో మనకి ఎటువంటి రివర్స్ సిగ్నల్ అనేది చూపించలేదు. కాబట్టి మనం ఆ ట్రేడ్ని పట్టుకునే ఉన్నాము. తర్వాత మార్కెట్ అయితే మనం తీసుకున్న కాస్ట్కి వచ్చింది. ఇక్కడ చూస్తే కాస్ట్కి వచ్చి కొంచెం ర్యాలీ వచ్చింది. కొన్ని పాయింట్లు అంటే ఇక్కడ 1059 మనం తీసుకుంది 1019 అంటే దాదాపు 40 పాయింట్లు ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ చూస్తే ఇండెక్స్లో చూస్తే 57,055 మైనస్ ఇక్కడ 57,139 అంటే 138 పాయింట్లు ర్యాలీ ఇచ్చింది. కానీ మన ఇండెక్స్లో ఇచ్చినంత ర్యాలీ మనకి ప్రీమియంలు ఇవ్వలేదు. ప్రీమియం 40 పాయింట్లు ఇస్తే ఇండెక్స్లో 139 పాయింట్లు ఇచ్చింది. అది సహజంగా ఒక డే నుంచి ఇంకో డేకి వెళ్ళేటప్పుడు డే అండ్ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఆ టైం డీకే అనేది సాధారణంగా ఉంటుంది. ఈ టైం డీకే అనేది మనం ఇండికేటర్కి ఇచ్చిన రూల్స్లో ఈ రోజు ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ డే ఓపెన్ అవ్వడానికి నెక్స్ట్ డేకి అది క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు టైం డీకే వాల్యూ ఒక రకంగా ఇచ్చాము. ఎప్పుడైతే 29% కంటే బిలో ర్యాలీ ఇస్తుంటుందో అప్పుడు మనకి ఈ ఇండికేటర్ అనేది ఎగ్జిట్ సిగ్నల్ చూపిస్తుంది. అదే మనం ఈ డేలో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి ర్యాలీ ఇవ్వడం చాలా స్లోగా ఉండి అది కనుక ఒక 38% ఆ లోపు ఇస్తుంటే అక్కడ మళ్ళీ మనకి రివర్స్ సిగ్నల్ చూపిస్తుంది. మనకి రివర్స్ సిగ్నల్ చూపించడంలో టైం డీకే వాల్యూకి దీనికి 2 రకాలైన ఫార్ములాస్ ఇచ్చాము. వాటిలో మనకి ఈరోజు 29% కంటే బిలో వస్తే ఖచ్చితంగా అది రివర్స్ సిగ్నల్ అనేది ఇచ్చేది. ఇక్కడ మనకి 40 పాయింట్లు ఇచ్చింది. కానీ ఇండెక్స్లో 138 పాయింట్లు ఇచ్చింది. అంటే అరౌండ్ 31 అక్కడ ఆ లోపల ఉంటుంది. ఏదేమైనప్పటికీ దీంట్లో మనకి 71 పాయింట్స్ 71 పాయింట్లు అనేది మనం లాస్ అయ్యాము. ఈ ట్రేడ్లో 71 పాయింట్స్ మనం లాస్ అయ్యాము. ఎక్కడ రివర్స్ సిగ్నల్ చూపించలేదు. మనం ఈ ట్రేడ్లో అయితే చాలాసేపు ఉన్నాము. నిన్న 15-10కి తీసుకున్న ట్రేడ్ని మనం ఈరోజు దాదాపు 11:40కి మనం ఎగ్జిట్ అయ్యాం. అంటే ఇంత టైం మనం మార్కెట్లో 100 పాయింట్లు కింద పడినా సరే వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన ఇండికేటర్ మీద మనకు అంత నమ్మకం. ఇది దాదాపుగా తీసుకున్న ప్రతి ఎంట్రీ కూడా మనకి 200 పాయింట్స్ టార్గెట్ ఇస్తుందని కాదు. ఇప్పుడు లాస్ట్ మంత్లో మనకి 15 ఎంట్రీలే వచ్చినాయి. 15 ఎంట్రీలు అంటే మన టార్గెట్ 200 పాయింట్స్. 15 × 200 అంటే 3,000 పాయింట్లు రావాలి కదా. కానీ మనకు 1,470 పాయింట్లే వచ్చినాయి. అంటే కొన్ని స్టాప్ లాస్లు కూడా ఉంటాయి. స్టాప్ లాస్ మనం చూడగలిగినప్పుడే మన మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడే మనం డిసిప్లిన్గా ఉన్నప్పుడు మన ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంతసేపు వెయిట్ చేయగలిగామంటే మాత్రం మనకి ట్రేడ్ డిసిప్లిన్ వచ్చినట్టే. ఇక్కడ మనం 100 పాయింట్లు పడుతున్నా సరే ఇక్కడ చాలా టెన్షన్ ఉంటుంది. చాలా మనకి ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోలేము. కానీ మనం ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత అసలు ప్రీమియం వదిలేయాలి. ఇండెక్సే పెట్టుకొని ఇండెక్స్లోనే మనం ట్రేడ్ చేస్తూ ఉండాలి. మనం ఎట్ ద మనీలో తీసుకున్నప్పటికీ టైం డీకే వాల్యూ చూడండి. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ఎట్ ద మనీలో తీసుకున్నప్పటికీ ఈ టైం డీకే వాల్యూ చూడండి చాలా డీకే అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 39%, ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా మనకి ఎగ్జిట్ ఇచ్చేసింది. ఇది డీకే వాల్యూ అనేది ఇక్కడ మనం చూస్తే దీంట్లో డెల్టా వాల్యూస్లో చూస్తే ఆప్షన్ చైన్లో డీకే వాల్యూ చూపిస్తాను. ఎట్ ద మనీలో ఒక రకంగా ఉంటుంది. ఇదిగోండి డెల్టా వాల్యూ. ఇక్కడ మనకి 56,700 దగ్గర ఒకవేళ 56,700 దగ్గర నుంచి మనకి ప్రైస్ మూవ్ అయింది అనుకోండి, పైకి పెరిగితే ఇక్కడ ఉన్న స్ట్రైక్ ప్రైస్ని కానీ మనం సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే 1120 తీసుకుంటే మనకి 58% పెరుగుతుంది. అంటే 100 పాయింట్లు పెరిగితే 58 పాయింట్లు పెరుగుద్ది మనకి ప్రీమియంలో. అదే ఇక్కడ తీసుకుంటే మనకు 60 పాయింట్స్ పెరుగుద్ది. మనం కొంచెం కిందకు వచ్చి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి 52 పాయింట్స్ పెరుగుద్ది. 57,000లో తీసుకుంటే మనకి 52 పాయింట్స్ పెరగాలి. నిన్న ఎట్ ద మనీలో తీసుకున్నాం మనం. అంటే ఎట్ ద మనీలో తీసుకుంటే 52
2% పెరుగుద్ది. అలా మనం కిందకి వెళ్ళే కొంది 100 పాయింట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకవేళ 57,400లో తీసుకుంటే మనకి 100 పాయింట్లు ర్యాలీ ఇచ్చినా సరే 44% ఇక్కడ మనకి ప్రీమియంలో మూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఇండికేటర్కి ఇచ్చిన ఫార్ములాలో టైం డీకే వాల్యూ కూడా ఇచ్చాము. ఆ టైం డీకే వాల్యూ మనకి చిన్న చిన్నగా తగ్గిపోయే కొంది మనకి రివర్స్ సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మనం 71 పాయింట్స్ మైనస్లో లాస్ట్లో మనం ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఎగ్జిట్ అయ్యాము. ఫస్ట్ ట్రేడ్ ఇది మనకి. ఫస్ట్ ట్రేడ్లోనే 71 పాయింట్స్ లాసు. ఈ లాస్ను మనం ఇంతే వదిలేము. నెక్స్ట్ ట్రేడ్లో మన టార్గెట్ 200 పాయింట్స్ అయితే మనకి 271 పాయింట్స్ ఈసారి మన టార్గెట్. ఈసారి మన టార్గెట్ 271 పాయింట్స్. ఏదైనా ట్రేడ్ వస్తే 271 పాయింట్స్ మన టార్గెట్ అవుతుంది. ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఈ ట్రేడ్ క్లోజ్ అయింది, అక్కడ క్లోజ్ అయింది ఈ ట్రేడ్. ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందంటే మనకి ప్రీమియంలో బై సిగ్నల్ వచ్చి ఉండాలి కదా. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందంటే ఒకవేళ ప్రీమియంలో బై సిగ్నల్ వస్తే ఎంట్రీ అవుతాం కదా. ఒకసారి 56,900 దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, చూపిస్తాను. 56,900 దగ్గర 56,000 ఈ క్యాండిల్ 11:50కి 56,900 దగ్గర ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. కాబట్టి ఒకసారి 56,900 పుట్ సైడ్ ప్రీమియం తీసుకొని చూద్దాము. 56,900 పుట్ సైడు ప్రీమియము ఇక్కడ చూడండి 11:50 కింద మనం చూసింది. కానీ దీంట్లో ముందే వచ్చింది ర్యాలీ. 11:50 కంటే దీంట్లో 11:40కే వచ్చింది. 11:45కి వస్తే మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళం. ఇక్కడ 11:50కి వచ్చింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోలేదు. ఇక్కడ ఈరోజు ఈ వీక్లో అంతా కూడా మూమెంట్ అనేది ప్రీమియమ్స్లో చాలా స్లోగా ఉంది. చాలా స్లోగా ఉంది ప్రీమియమ్స్లో మూమెంటు. ఇక్కడ వస్తే మనం ఎంట్రీ తీసుకున్నాం 11:45కి. కానీ ఇక్కడ మనకి 11:50కి వచ్చింది. 11:50కి మనకి ఇండెక్స్లో వచ్చింది. 11:40కి ప్రీమియంలో ముందుగానే వచ్చింది. కాబట్టి ఈ ట్రేడ్ మనకి వ్యాలిడ్ ట్రేడ్ కాదు కాబట్టి తీసుకోలేదు. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ బై సైడ్ ఒక ట్రేడ్ వచ్చింది. మళ్ళీ బై సైడ్ ఇక్కడ 13:35కి 57,000 సేమ్ అదే ప్రైస్లో 57,000లో 13:35కి వచ్చింది. ఇక్కడ చూస్తే 57,000 కాల్ సైడ్ 13:35 కంటే ఇక్కడ ఈ క్యాండిల్ రావాలి లేదా ఈ క్యాండిల్ రావాలి. ఈ క్యాండిల్లో సిగ్నల్ వచ్చింది కానీ నిలబడలేదు. ఒకవేళ దీనికంటే హై 95 పైన కనుక అది ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యింటే వచ్చేది. ఈ క్యాండిల్ మనకి రేంజ్ సరిపోలేదు కాబట్టి సిగ్నల్ వచ్చి కూడా బై సిగ్నల్ వచ్చి కూడా వెళ్ళిపోయింది. అది ఇక్కడ మనకి దీంట్లో వస్తే తీసుకునే వాళ్ళం. దీని రేంజ్ సరిపోకపోతే అది నిలబడదు. ఒకవేళ ఇక్కడ రేంజ్ సరిపోలేదు కాబట్టి సరిపోయింది, తీసుకుని ఇది కూడా కింద పడేది. ఇది ఇండికేటర్ పవర్ అంటే. ఒకవేళ ఇక్కడ ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మనం ఇచ్చిన ఇండికేటర్స్కి మనం ఇచ్చిన నామ్స్ అలా ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకసారి ఎంట్రీ తీసుకుంటే దాదాపు 200 పాయింట్స్ అనేది వేటాడుతుంది. ఇక్కడ చూడండి ఎంత ఫైట్ చేసింది చూడండి. ఒకసారి 100 పాయింట్లు కింద పడినా సరే, 100 పాయింట్లు కింద పడి ఇంత పెద్ద క్యాండిల్స్ పడుతున్నా సరే మార్కెట్ అనేది ఎంట్రీ రివర్స్ సిగ్నల్ అనేది చూపించలేదు. రివర్స్ సిగ్నల్ రాలేదు. దీంట్లో ఇంకా మనకి స్ట్రెంత్ ఉంది కాబట్టి రివర్స్ సిగ్నల్ రాలేదు. చాలా ఫైట్ చేసింది మార్కెట్ అయితే చాలా ఫైట్ చేసింది మన ఇండికేటర్ మార్కెట్ తోటి. చివరికి ఇక్కడ సరెండర్ అయిపోయింది. తర్వాత మనకి ఇండెక్స్లో ఈ ఎంట్రీ అయిపోయిన తర్వాత 13:35 మనకి ఇక్కడ ఆల్రెడీ 14:35కి సెల్ సైడ్ ఒక సిగ్నల్ వచ్చింది. 14:35కి మనకి 56,800 పుట్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ 56,800 పుట్ ఆప్షన్లో 14:35కి మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడ మనకు రాలేదు. ఇంతకుముందు ఇచ్చిన సిగ్నలే కంటిన్యూ అవుతుంది. 11:50 దగ్గర ఇచ్చిన సిగ్నలే కంటిన్యూస్గా ఉంది. ఇక్కడ మాత్రం ఇండెక్స్లో మాత్రం 14:35కి ఒక సిగ్నల్ వచ్చి వెళ్ళిపోయింది. సిగ్నల్ వచ్చింది 14:35కి ఒక సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ప్రీమియంలో రాలేదు కాబట్టి ఇది కూడా 14:35కి రాలేదు కాబట్టి ప్రీమియంలో కూడా మనం ఇది కూడా వ్యాలిడ్ ఎంట్రీగా తీసుకోము. మనకి ఈరోజు మొత్తం మీద జూలైలో ఈ మంత్ మొత్తం మీద జూలైలో 3 వర్కింగ్ డేస్ అయిపోతే ఈ 3 వర్కింగ్ డేస్లో వచ్చింది ఒకటే ఎంట్రీ వచ్చింది. ఆ ఎంట్రీ కూడా 70 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చింది. చూద్దాం రేపు మార్కెట్ అనేది ఎలాంటి అవకాశం ఇస్తుంది చూసి రేపు మార్కెట్లో కలుద్దాము. రేపు మార్కెట్లో లైవ్ వీడియో చేసి రేపటి వీడియోలో కలుద్దాము. మీకు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే, ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కింద ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు, లేదా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. ఇండికేటర్ యాక్సెస్ అనేది నేను ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ రూపంలో ఇస్తాను. మనకి ఒక్క ఎంట్రీ పోయింది. మనకు దాదాపు 15 ఎంట్రీలు దాకా వస్తాయి ఒక మంత్ మొత్తం. ఒక ఎంట్రీ పోయింది. ఇంకా మనకి హాఫ్ ఆఫ్ ద మంత్ కూడా ఫస్ట్ హాఫ్ కూడా అయిపోలేదు మంత్లో. ఒక ఎంట్రీ వచ్చింది ఈరోజు. ఒక ఎంట్రీ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది 70 పాయింట్లు. నెక్స్ట్ ట్రేడ్లో దాన్ని ఖచ్చితంగా తీద్దాము. లేదు నెక్స్ట్ ట్రేడ్లో కూడా స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే తర్వాత ట్రేడ్లో అయితే ఖచ్చితంగా రికవర్ అవుతుంది. మంత్ ఎండ్కి అనేది లాస్ అనేది ఉండదు. నేను చాలా మంత్ నుంచి చాలా
నెలల నుంచి దీన్ని చేస్తున్నాను, లైవ్ మార్కెట్లో చేసి ప్రాఫిట్స్ తీస్తున్నాను. మీకు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే మాత్రం ఈ కింద నేను నెంబర్కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ మనకు 70 పాయింట్లు లాస్ వస్తే నెక్స్ట్ ట్రేడ్లో మనం 200 పాయింట్స్ తీసుకుంటే మనకు దాంట్లో నెట్ లాస్ ఎంత, 130 పాయింట్సే. అప్పుడు మనం ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇక్కడ మన లాస్ను కూడా టార్గెట్కి యాడ్ చేసి మనం ప్రాఫిట్ తీస్తున్నాం ఈసారి ట్రేడ్లో. అందుకని మనం ప్రతి నెల కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాము ఇండికేటర్ను ఉపయోగించి. ఓకేనండి, చూద్దాం రేపటి మార్కెట్ ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా సరే అది జెన్యున్గా వీడియో తీసి, లాస్ అయితే ఇదిగో లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, జెన్యున్గా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఓకే, రేపటి ట్రేడింగ్లో కలుద్దాం. రేపు మార్కెట్ మంచి అవకాశం ఇస్తుందని ఆశిస్తూ ఓకేనండి, బాయ్.